నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నిన్న ఏకాదశి కదా! ఇంకా ఈరోజు ఇల్లంతా చాలా మెస్సీగా ఉన్నింది. సో, ఈరోజంతా క్లీనింగ్ ప్రాసెస్ చేశాను. ఒంటరిగా షూట్ చేశాను. సో, ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో, వీడియో అంతా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదొచ్చి మా హస్బెండ్ రూమ్ అండి. ఆఫీస్ రూమ్ ఇది. ఇంట్లోనే మేము సెట్ చేసుకున్నాము. ఎందుకంటే మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి మ్యాక్సిమం బయట ఎక్కువ ఉండలేరు కదా! సో, అందుకని ఒక అవగాహనకి ఇంట్లోనే సెట్ చేసుకున్నామండి. ఇంకా చాలా అంటే చాలా మెస్సీగా చూడండి ఎలా ఉందో అసలు. చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు చూడ్డానికే నా వల్ల అస్సలు అవ్వనే అవ్వట్లేదు. ఏంట్రా ఇలా ఉంది అని చెప్పేసి. పొద్దున్నంతా నీరసంగా ఉంది. ఇంకా ఎలాగైనా మధ్యాహ్నం సర్దేయాలి అని చెప్పేసి నిర్ణయించుకొని మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశానండి సర్దడం అయితే. ఒక్కొక్కటిగా ఫస్ట్ ఒక బెడ్రూమ్ అనుకొని ఆ బెడ్రూమ్కి అంతా క్లీన్ చేసి ఆ కింద బెడ్షీట్స్ ఆ దిండు కవర్లు అంతా కూడా తీసేసి ఫస్ట్ క్లీన్ చేసుకునేద్దాము అనేసి ఫస్ట్ బెడ్ని అయితే సర్దేద్దాము. అసలు ఎంత పెద్ద బెడ్ అసలు కింగ్ సైజ్ మ్యాట్రెస్ చాలా గట్టిగా ఉంది. అసలు చాలా క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంకా అలా క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను. దాన్ని దులుపుకుంటూ సరిపోతూ ఉంది నాకైతే అసలు. అలా క్లీన్ చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా మొత్తం అయ్యాక ఇంక కొత్తగా మళ్ళీ ఒక బెడ్షీట్ తెచ్చుకొని దాని మీద మామూలు చెత్త కాదు, అంటే చెత్త కాదండి, పార్టికల్స్, అది ఎయిర్లో ఉండే స్మాల్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి అలానే దుమ్ము పేరుకుపోతాయి. అసలు వుడెన్ మీద చాలా అంటే చాలా పేరుకుపోతాయండి. అసలు అది తుడుచుకుంటూ ఉండాలి నేను డైలీ క్లీన్ చేస్తాను. డైలీ అట్టనే ఉంటుంది మళ్ళీ. అసలు ఆ పార్టికల్స్ ఎవరన్నా చూస్తే ఏందిరా వీళ్ళు క్లీన్ చేసుకుంటారా లేదా అనేసి అనుకుంటారు. అలా ఉంటుంది. వన్ డే మ్యాక్సిమం డే తుడుచుకోవాల్సిందే ఇది. మార్చ్ డే అయినా కూడా ఆడ డస్ట్ చాలా కనిపించేస్తుంది అనమాట. దుమ్ము చేయబెట్టి ఇలా తీసుకుంటే దుమ్ము అలానే కనిపిస్తుంది. ఇంకా అవంతా కొత్త బెడ్షీట్లు, బెడ్ కవర్ మార్చేసి దిండు కవర్లు కొత్త ఉతుకుండేది మొత్తం వేసేసి వేసాను అనమాట. నాకైతే పిల్లోలు మార్చడం ఫస్ట్ అయితే రాలేదు. తర్వాత మెల్లిగా నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ ఏంట్రా ఇది పట్టనే లేదు, ఇది సరిపోమేమో దిండు కవర్లు అనుకోని తర్వాత వేసాను. ఇక్కడ చిన్న పిల్లోస్ ఉన్నాయి. అవి అయితే నాకు భలే ఇష్టం అసలు. ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎంత అంటే మ్యాక్స్ 300 బిలోనే, 300 400 అండ్ బిలోనే, 350 అలా ఉండొచ్చు. దీంతో ఇది కింగ్ సైజ్ మ్యాట్రెస్, బెడ్ కవర్ వచ్చింది. 2 పిల్లోలు వచ్చాయి, 2 పిల్లో కవర్స్ వచ్చాయి, 2 స్మాల్ పిల్లో వచ్చాయన్నమాట సెట్. చాలా బాగుంది అసలు. ఇదైతే మీషోలో పెట్టుకున్నానండి. దీన్ని చాలా బాగుండింది. చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఏం ర్యాషెస్ కానీ ఏం రావట్లేదు. కాటన్ చాలా బాగుంది. డిజైన్గా వైట్ అంటేనే రాయల్ లుక్ ఇస్తుంది. సో బాగా వచ్చింది. వైట్ కలర్తో పూలు వచ్చి బాగా వచ్చింది. ఇంకా నేను అదంతా దిండికంతా వేసేసాను. ఇంకా ఈరోజు ఇలా చేస్తున్నాను. కానీ నిన్నైతే అసలు చాలా నీరసం అయిపోయింది. తినకుండా ముక్కోటి ఏకాదశి, అందులోనూ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని ఉపవాసం ఉన్నానండి. చాలా అంటే చాలా ఇదైపోయింది. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసి పెట్టేశాను అనమాట. దీనిలో ఎక్కడొక్కడే సర్దేశాను. మీరు నిన్న ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్స్లో చెప్పండి. ముక్కోటి ఏకాదశిని ఉపవాసం ఉన్నారా లేదా తినేసారా అన్నము అనేసి. నేనైతే ఇలా చేసుకున్నాను. కంప్లీట్ డే అంటూ నేను ఉపవాసంతోనే ఉన్నానండి. ఇంకా బెడ్షీట్స్ అన్నీ తీసుకొని వాషింగ్ మిషన్కి వేద్దామని తీసుకొచ్చాను. పింక్ బెడ్షీట్ అయితే మాత్రం మామూలు బరువు లేదండి. నార్మల్గానే అదొక 2-3 కేజీలు ఉంటుంది. ఇంకా అది వాషింగ్ మిషన్కి వేస్తే ఇంకా చాలా బరువు అయిపోతుంది. ఇంకా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. ఇంకా నార్మల్గా లిక్విడ్ వేసుకొని దాన్ని వాషింగ్ మిషన్కి వేసేద్దాము. నార్మల్గా దాన్ని ఒక్కటే వేస్తాము, అది 8 కేజెస్ వెయిట్ మాత్రమే మోస్తుంది అనేసి. ఇంకా అది కూడా ఉంది కదా, ఎందుకు మళ్ళీ సపరేట్గా ఇంకో 2 అవర్స్ అది మళ్ళీ ఉతకడం ఎందుకు అని చెప్పేసి దాంట్లోనే వేసేసాను. నార్మల్గా అయితే వేయను, కానీ ఈసారి వేసేసాను. ఏమవుతుంది ఉతికేస్తుందిలే మళ్ళీ వాషింగ్ మిషన్ గట్టిది అని చెప్పేసి వేసేసి ఇంకా క్లోజ్ చేసేసాను. తర్వాత అక్కడ ఎన్ని పాయింట్స్ చూపిస్తుందో చూడండి. నాకైతే అసలు తెలియదు వాషింగ్ మిషన్ కూడా వాడటము. ఇంకా మ్యారేజ్ అయ్యాక ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఎందుకు కష్టపడతావు ఎక్కువ,
వాషింగ్ మిషన్తో వాడు సులువుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలా జరిగింది. చూడండి మళ్ళీ ఇంకా ఇప్పటి వరకు బెడ్ మాత్రమే సర్దాననమాట. ఇంకేమీ సర్దలేదు. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మెస్సీగానే ఉంది. ఇంకా దాని సైడు విండో సైడు మెస్సీగానే ఉంది. ఇంకా చూడండి మిర్రర్ కూడా మెస్సీగానే ఉంది. సో ఇవన్నీ తుడుచుకుని ఒక్కదానికి ఇవన్నీ చెయ్యని దానికి నెక్స్ట్ డే ఇన్ని చేసుకోవాల్సి వస్తుంది. అసలు ముక్కోటి ఏకాదశి నీరసంగా ఉంటుందని చెప్పి నేను ఏమీ కూడా అసలు అట్లుండేది అట్లా కూడా ఎత్తి పెట్టలేదు. ఎందుకంటే అన్నం కూడా తినాం కదా ఎక్కువగా, నీళ్ళు కూడా ఎక్కువ కూడా తాగం కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డేకి అక్కడే ఉండిపోయినాయి. అక్కడే దుమ్ము చూడండి అప్పుడే ఇంకా అన్నీ నేను సర్దుకుంటూ ఉన్నాను. అసలు మ్యాక్సిమం మీకు ఈ కొద్ది ఒక 20 మినిట్స్ బిలోనే ఉంటుంది వీడియో. కానీ నేను ఇది షూట్ చేసింది మాత్రము 2 అవర్స్ అండి. 2 అవర్స్ పైన అయింది మ్యాక్సిమం తెలుసా. 2 అవర్స్ పైన అయింది. 2 అవర్స్ పైన అయింది. మీకు ఇది కట్ చేసి పెడదాము. 2 అవర్స్ అంటే ఎవ్వరు చూడలేరు. సినిమానే చూసేయచ్చు 2 అవర్స్లో అని చెప్పేసి 20 మినిట్స్కి బిలోనే పెడదామనేసి అనుకుంటున్నాను. అంత కట్ చేసే పెడుతున్నాను. అంత పని అయిందండి నాకైతే. 2 అవర్స్ చేస్తూనే ఉన్నాను నేను. 2 అవర్స్ పైనే చేస్తున్నాను. అలా అయిందండి. చాలా మామూలుగా లేదు ముక్కోటి ఏకాదశి. మార్నింగే వెళ్ళి అంతా మేము గుడికి వెళ్ళేసి మొక్కుకొని, నేను మా హస్బెండ్ వెళ్ళి మొక్కుకొని ప్రశాంతంగా అయింది. దేవుణ్ణి దర్శించుకొని వచ్చాము. మేము తిరుపతిలో కాబట్టి మేము శ్రీనివాస మంగాపురం తిరుపతికి అయితే వెళ్ళామండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఈ వీడియో కమెంట్ చేయండి. మీరు ఏ గుడికి వెళ్ళారో కమెంట్ కూడా చేయండి. ఇది కొత్త ఛానల్ అండి. మీరు నా వీడియోలు చూస్తున్నట్టయితే మీకే తెలిసిపోతుంది ఇది కొత్తగా నేను ఛానల్ ఓపెన్ చేశానని చెప్పి. ప్లీజ్ నాకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు సపోర్ట్గా ఉంటుంది, నాకు బూస్టప్గా ఉంటుంది. సో లైక్స్ సబ్స్క్రైబర్స్ పెరిగారంటే కమెంట్స్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కుకింగ్ వీడియోస్ కావాలంటే కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాన్ని చేయడానికైతే నేను ట్రై చేస్తాను. నేను తిరుపతిలో ఉన్నాను. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు ఒక్కటి చెప్పండి. సో అక్కడి వరకు రీచ్ అయింది అని నేను అనుకుంటాను. సో ఇంకా హాల్లోకి వచ్చేసరికి హాల్లోనూ బట్టలే మొన్న ఉతికిండే బట్టలు అన్నీ అలానే ఉన్నాయి. నేనేం కూడా మడవలేదు. మళ్ళీ మర్చుకుందాంలే అని చెప్పేసి అన్నీ అట్లనే ఉన్నాయి. సో ఒక్కరోజు చేయని దానికి నాకు 2.5 అవర్ పైన పట్టిందండి క్లీన్ చేసుకోవడానికి. అందుకే ఎంత పని ఉన్నా కూడా ఇక్కడ ఉండాల్సినవి అక్కడ ఉంటేనే మనశ్శాంతి అండి. మళ్ళీ అది అయిపోయాక ఇది మళ్ళీ చేసుకుందాంలే, మళ్ళైనా చేసుకోవచ్చులే అనేసి ఎప్పుడైతే దాన్ని నెగ్లెక్ట్ చేసి పెట్టేస్తామో అదే పెద్ద భారమే కూర్చుంటుంది. అదైతే బాగా అర్థమైంది. మళ్ళీ మనకే స్ట్రెస్ చూస్తే అయ్యో దాన్ని ఎత్తి పెట్టలేదే, దాన్ని చెయ్యలేదే, ఇది ఏం చేయలేదు. అందుకనే ఏదన్నా మన మైండ్ చెప్తుంది ఆల్రెడీ ఇది చేసేసేయి మళ్ళీ నీకే బర్డెన్ అవుతుంది అనేసి. అప్పుడే దాని మాట వినేసేయాలన్నమాట. లేదులే మళ్ళీ చేద్దాం మళ్ళీ అని అన్నామంటే చాలు, అది ఇంకంతే. అది మళ్ళీ మనమే చేయాల్సి వస్తుంది. మళ్ళీ అది ఎవరు చేయరు. ఇది నార్మల్గా వర్కే కాదండి, ఇంక ఏదైనా కూడా మనకి ఏమన్నా అనిపించినా ఏమన్నా చేయాలి ఇప్పుడు అని అనుకున్నా ఇమ్మీడియట్గా మీరు అదే చేయండి. చేసేస్తే అది మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా టీవీ దగ్గర గ్లాసులు ఉంటాయండి. అసలు ఎన్నిసార్లు దాన్ని కిచెన్లో పెట్టినా మళ్ళీ అది ఎట్లా హాల్లోకి వచ్చి కూర్చుంటాయి. అది ఎట్లా వస్తాయో కూడా అర్థం కాదు. అక్కడే గ్లాసులు పేరిపోతాయి అనమాట. అది మినీ కిచెన్ అయిపోతుంది. అక్కడ ఉంది కదా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఎన్నిసార్లు దాన్ని ఎత్తి కిచెన్లో పెట్టినా మళ్ళీ అవి ఆడికే వచ్చి కూర్చుంటాయి అన్నమాట. అవును, మీ ఇంట్లో ఎవరు క్లీన్ చేస్తారండి? మీరే క్లీన్ చేసుకుంటారా? హౌస్ వైఫ్గా ఉండే మీరే చేసుకుంటారా? లేదు అంటే ఇంకెవరైనా హెల్ప్ చేస్తారా? మేబీ యువర్ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ, మీకు పిల్లలు ఉంటే మీరే చేసుకుంటారా? మీ పిల్లలు కూడా మీకు హెల్ప్ చేస్తారా? ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఉన్నారా ఎవరైనా మీకు? నాకైతే ఇంకేం లేదండి. మాకు మ్యారేజ్ అయ్యి ఒక 6-7 మంత్స్ అయింది అంతే జస్ట్. సో ఇంకా మా హస్బెండ్ మార్కెటింగ్ ఫీల్డ్ ఎస్బీఐ లైఫ్లో ఏజెన్సీ మేనేజర్గా చేస్తున్నారు. సో మార్కెటింగ్ అనమాట. సో వెళ్ళడమే ఇంకా మార్కెటింగ్ మీద వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది కస్టమర్స్తో. సో మీకు ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ కావాల్సి వస్తే నాకు చెప్పండి. నేనైతే మీకు చేయించగలుగుతాను అనమాట. సో నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో జాబ్ చేశానండి సేల్స్ మేనేజర్గా పెళ్ళికి ముందు. పెళ్ళి తర్వాత మానేశాను. ఎందుకంటే మార్కెటింగ్ ఫీల్డ్ గురించి తెలిసిందే కాబట్టి తిరిగి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా మా హస్బెండ్ వద్దని చెప్పారు. సో ఇంకా నేను కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళి తిరిగి చేసి మాట్లాడేదంతా ఇంట్రెస్ట్ లేదు. సో కానీ చేస్తాను.
నన్ను కాంటాక్ట్ అవుతారండి మాక్సిమం. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలుసు కాబట్టి ఎలా ఉంటుంది ఏమని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో. సో, నాకు అప్రోచ్ అయిన వాళ్ళకైతే నేను హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేయిస్తాననమాట. ఇంకా అలా వంట రూమ్‌కొచ్చేసరికి అదొక బూత్ బంగలాలాగా కనిపించింది నా కంటికి. ఎందుకురా అంటే ఎంత క్లీన్ చేసినా గూడా సామాన్లు ఆ సింక్‌లో ఒక ఒక అక్షయ పాత్రలాగా పుడుతూనే ఉంటాయన్నమాట. ఒక్కటి జస్ట్ ఒక గ్లాస్ పన్నా, ఒక స్పూన్ పన్నా, ఒక ప్లేట్ వచ్చినా గూడా మళ్ళీ అంతే అందులో నుంచి వచ్చేస్తాయి సామాన్లు. పేరక పొడుస్తాయి అట్లే కడగలేదంటే మాత్రం. అట్లా సింక్‌లో ఉండిపోతాయి. అది ఎంతసేపు ఆ సింక్‌లో అయినంత వరకే. ఆ సింక్‌లో ఒక్కటి పడినా గూడా మళ్ళీ అన్నీ సింక్‌లోకే పోతాయి. అవి నీట్‌గా ఉండకపోని ఎత్తి సింక్‌లో ఏసేస్తా. మళ్ళీ కడుక్కుందాంలే, మళ్ళీ కడుక్కుందాంలే అని చెప్పేసి. అది కడిగే వాళ్ళకి దోల తీరుతుంది అసలు. ఎన్ని సార్లు కడిగినా గూడా అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. 3 పూట్ల, 4 పూట్ల కడుగుతూనే ఉండాలి ఆ సింక్‌లు, ఆ సామాన్లింకా. ఏమైనా గూడా కిచెన్ నీట్‌గా లేకపోతే అసలు కిచెన్‌లోకి అడుగు గూడా పెట్టలేమండి. ఇదైతే నిజమండి. కిచెన్ నీట్‌గా ఉన్నంత వరకే మనం గూడా బాగుంటాము. మనకు గూడా వెళ్ళాలనిపిస్తుంది. ఏమన్నా ఉంటే తినాలనిపిస్తుంది. ఆ కిచెన్ మెస్సీగా ఎక్కడవక్కడే ఉండిపోయి ఆ మసాలా డబ్బాలు, ఆ ఉప్పు, ఆ ప్లేట్లు, ఆ పెనాలు, ఆ స్పూన్లు ఏవి కూడా అండి అసలు ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటేనే మనకి చూసేదానికి, మనం వెళ్ళి తినేదానికి, మనం ఏదైనా వండుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదా అసలు అడుగు కూడా అటువైపు కూడా చూడలేము అసలు. అలా ఉండిపోతుంది. వంట రూమ్ నీట్‌గా పెట్టుకుంటేనే మనకి చాలా అదొక తెలియని సంతోషం గదండీ! అది లేడీస్‌కి మాత్రమే తెలుస్తుంది నాకు తెలిసి. ఇంకేం ప్లాన్స్ ఉన్నాయండి? ముక్కోటి ఏకాదశి అయిపోయింది. ఇంకా ఈరోజు 31, ఇంకా నెక్స్ట్ 1, 2026 వచ్చేస్తుంది. సో, ఏం ప్లాన్స్ ఉన్నాయి న్యూ ఇయర్‌కి? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఏమేమి రెవల్యూషన్స్ చేద్దాము అని నోట్ చేసుకున్నారు? ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము. మళ్ళీ దాన్ని చేసేది లేదు, ఏమీ లేదు. అంతేనా అందరూ? చేస్తున్నారా? మనం ఏదైతే అనుకున్నామో న్యూ ఇయర్ స్టార్టింగ్‌కి ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేసి, అదే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డేకి మనం అది పాటిస్తున్నామా? ఏం పాటిస్తున్నామో ఏమో! ఏమర్థం అన్నీ కడిగేసాంరా బాబు అని అనుకునే లోపల ఏదో ఒకటి ఉంటుంది కదా! నాకైతే ఇలా జరుగుతూనే ఉంటుంది. మీకు కూడా అలానే జరుగుతుందా? ఇంకేం లేదు కడిగేది అని అనుకుంటాము. కానీ అప్పుడే ఇంకోటి కనిపిస్తుంది. బాగా నీట్‌గా కడిగి పెట్టేసి ఉంటాం. అంతా కడిగిండేవంతా కూడా. ఆ సోపు అవి పీస్ అంతా కూడా పెట్టేసి ఉంటాం. ఇంకా అంతా అయిపోయిందిలే అని అనుకునేటప్పుడు మళ్ళీ ఇంకొకటి. ఎక్కలేని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అప్పుడు. అవును, మీరు పండగని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారండి? న్యూ ఇయర్‌కి ఏం ప్లాన్ చేసేస్తున్నారు? న్యూ ఇయర్‌కి ఎక్కడ వెళ్దామని అనుకుంటున్నారు మీరు? మీరు సంక్రాంతికి మీ ఊర్లోనే ఉంటారా? లేదు అనంటే మీరు సిటీలో ఉన్నట్టయితే మీ విలేజెస్‌కి వెళ్తారు. మేబీ నాకు తెలిసి. మీరు విలేజ్‌లోనే ఉంటే విలేజ్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటారు కదా! మేమైతే సిటీలోనే ఉన్నామండి. మాది తిరుపతి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళదొచ్చి సదుం సైడ్ అనమాట. ఇంకా పండక్కి కంపల్సరీ మేమిద్దరమే ఉంటాం ఇంట్లో. ఇంకా సదుంకి వెళ్ళి ఇంక వాళ్ళ విలేజ్‌కెళ్ళేసి ఇంక అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. మాకైతే తొలి పండగండి ఇది సంక్రాంతి. మ్యారేజ్ అయిన ఫస్ట్ పెద్ద పండగనమాట సంక్రాంతి. సో, మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందామనైతే ప్లాన్ చేసుకుంటున్నాము. చూద్దాం ఆ దేవుడు ఎలా పెడతాడో. బానే చూసుకుంటాడులే, దేవుడి మీద నమ్మకం ఉంది. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టే మమ్మల్ని ఇలా బాగా చూసుకుంటున్నాడు మమ్మల్ని, మా ఫ్యామిలీని కూడా. లేదండి నా క్లీనింగ్ ఎంత సేపటికి చేస్తుంటే వస్తూనే ఉంటుంది. అదేమో గానీ అర్థమే కాదు. ఎంతసేపు క్లీన్ చేసుకున్నా అది వస్తూనే ఉంటుంది. ఇది తుడుచుకోవడం, అది తోసుకోవడం, అది కడుక్కోవడం ఇదే పనిగా ఉంటుంది. ఎంతసేపు నిల్చుకున్నామో కూడా అర్థం అవ్వదండి. అంత ఇదిగా ఉంటుంది. నిల్చుకుంటే